నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. రైటర్గా సినీ కెరీర్ని ప్రారంభించి దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన చిత్రాలని ప్రేక్షకులకి అందించారు కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్, దేవరా వంటి విజయవంతమైన చిత్రాలే అందుకు ఉదాహరణ. పైగా ఆయా చిత్రాలన్నీ బడా హీరోలవి కావడంతో పాటు సదరు హీరోల కెరీర్లో సూపర్ హిట్గా నిలిచాయి. దీన్ని బట్టి దర్శకుడిగా కొరటాల శివ రేంజ్ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ నుంచి తదుపరి సినిమా ఎప్పుడు వస్తుందనే క్లారిటీ లేదు. ఎన్టీఆర్ని స్వయంగా దేవరా 2 ఉంటుందని ప్రకటించినా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మైథలాజికల్ కాన్సెప్ట్తో తెరకెక్కబోతున్న ఈ మూవీకి సంబంధించి ఎన్టీఆర్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాడు. మూవీలోని తన క్యారెక్టర్ కోసం మురుగన్ పుస్తకాన్ని చదువుతున్న ఎన్టీఆర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ 2 చిత్రాలు పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి 3 సంవత్సరాలైనా పట్టవచ్చు. మరి ఆ తర్వాత దేవరా 2 ఉంటుందా లేదా అనేది డౌట్. మరి ఈలోపు వేరే హీరోలు ఎవరినైనా డ్రైవ్ చేద్దామని అనుకుందామంటే పెద్ద హీరోలు ఎవరూ ఖాళీగా లేరు. నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కూడా మరో 2 సంవత్సరాలు ఖాళీగా లేరు. మరి అంతకంటే తక్కువ హీరోలతో కొరటాల చేసే ఛాన్స్ ఉండదు. దీన్ని బట్టి కొరటాలకి హీరోల కష్టాలు మొదలైనట్టే అని ఫిలిం సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. వరుస విజయాల్లో ఉన్న కొరటాల శివకి చిరు, చరణ్తో చేసిన ఆచార్య భారీ డిజాస్టర్గా నిలవడం పెద్ద మైనస్గా నిలిచింది. దాంతో ఆ సమయంలో బడా హీరోలు ఎవరూ కొరటాల శివతో సినిమా చేయడానికి ఇష్టపడలేదనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో నడిచింది. ఆ సమయంలో కొరటాల శివకి ఎన్టీఆర్ ఛాన్స్ ఇవ్వడం, దేవరా ఎన్టీఆర్ కెరీర్లోనే ఒక మైల్ స్టోన్గా నిలవడం తెలిసిందే.